నమస్తే అండి. మీ పేరు? నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. మహబూబ్‌నగర్‌లో ఏంది పరిస్థితి? ఎన్నికలు ఉన్నాయి. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? బీఆర్ఎస్సా, కాంగ్రెసా, బీజేపీ ఏమైనా గెలిచే అవకాశం ఉందా? మహబూబ్‌నగర్‌తో పాటుగా ముందుగా మాట్లాడుకోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈరోజు పరిస్థితి ఏంటంటే, మనం తెలంగాణ సుమారుగా 60 సంవత్సరాల పోరాటంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే అంశంని తెర మీదకి తీసుకొచ్చి తెలంగాణ కొన్ని వేల మంది విద్యార్థుల బలిదానాల తర్వాత తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే ఆకాంక్షల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో నీళ్ళేమో వాళ్ళ ఫామ్ హౌస్లకు వచ్చినాయి, నిధులు వాళ్ళ అకౌంట్లోకి వచ్చినాయి, నియామకాలు వాళ్ళ కుటుంబానికి వచ్చినాయి. తెలంగాణ ఏదైతే విద్యార్థులు బలిదానాలు చేసుకుని తెలంగాణ తెచ్చుకున్నారో వాళ్ళకి తీరని అన్యాయం జరిగింది. నేడు మిగులు మొత్తంలో ఉన్న రాష్ట్రము అప్పుల పాలు కావడం జరిగింది. కనీసము ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు, దౌర్భాగ్య పరిస్థితులు ఉంది. కేవలం కార్పొరేట్ల తెలంగాణ, ఇది దొరల తెలంగాణ, ఇది గడిల తెలంగాణ మారింది. తెలంగాణ సమాజాన్ని మొత్తం బానిసత్వంలోకి తీసుకుపోయారు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి. ఈరోజు అటానమస్గా ఉండాల్సిన మొత్తం వ్యవస్థలు, ఒకటి జ్యుడిషియరీ తీసుకున్నా, మీడియా తీసుకున్నా, అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నా, పొలిటికల్, ఇదంతా అటానమస్గా ఉండాల్సిన వ్యవస్థలను మొత్తం నిర్వీర్యం చేశారు. మొత్తం వాళ్ళ రాజకీయ కబంధాస్తాలకు తెలంగాణ సమాజాన్ని, యావత్ రాష్ట్రాన్ని మొత్తం దోచుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్తో యావత్ రాష్ట్రాన్ని దోచుకున్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ బీఆర్ఎస్, టీఆర్ఎస్ వాళ్ళ మాటలు నమ్మే పరిస్థితి ఈ తెలంగాణ ప్రజలు లేరు. 10 సంవత్సరాలు తెలంగాణ సమాజం మొత్తం అన్యాయానికి గురి అయింది. ఈసారి మాత్రం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి తెలంగాణ ప్రజల తరఫు కలిగి నేను వాయిస్ ఇస్తాను. మహబూబ్‌నగర్‌లో ఏందన్న పరిస్థితి? మహబూబ్‌నగర్ మొత్తము అవినీతిమయం అండి. మహబూబ్‌నగర్ అవినీతి పరులు రాజ్యం వెళ్తున్నారు. కబ్జాకారులు, భూ కబ్జాదారులు మొత్తము ఈరోజు ఈ ప్రాంతాన్ని మొత్తము ఎక్కడికక్కడ మొత్తము భూములు ఏవైతే ప్రైమ్ లొకేషన్లోనో ఏ భూములు మిగలలే. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా మొత్తం లాక్కున్నారు. మొత్తము ప్రాంతమంతా ప్రజలు అరిగోస పడుతూ ఉన్నారు. ఎందుకురా నాయన ఈ తెలంగాణ సెంటిమెంట్తో ఈరోజు గెలిపించుకున్నామని బాధపడే పరిస్థితి ఉంది. కొన్ని వందల వేల మంది ఉద్యమకారుల మీద ఈరోజు కేసులైనాయి. బీసీలుగా చెప్పుకుంటూనే బీసీల మీద కేసులైనాయి. కనీసం మాట్లాడితే కేసులు, మీడియాని మొత్తం అణిచేసారు. కనీసం ఈరోజు కొద్ది యూట్యూబ్ ఛానళ్ళు మాత్రమే మాట్లాడుతున్నాయి తప్ప మెయిన్ మీడియా కనీసం గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఏ ఒక్క వార్త ప్రజలకు చేరవేస్తలేరు. కేవలం వాళ్ళకు డబ్బగొట్టే మీడియా మాత్రమే ఈరోజు ప్రాచుర్యంలో ఉంది. ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టు చెప్తున్న కొంత వాయిస్ ద్వారానే కొంత సమాజంలో తీసుకుపోతున్నారు తప్ప ఈరోజు మొత్తం ఇక్కడ మహబూబ్‌నగర్ అసెంబ్లీ పరిస్థితులు ఏంటంటే మొత్తం అన్ని వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థనైతే వాళ్ళ ఇంటి వ్యవస్థని ఎట్లయితే వాడుకున్నారో అట్లా వాడుకున్నారు. ఎవరైతే వాళ్ళ అన్యాయాల మీద ప్రశ్నిస్తారో వాళ్ళ మీద ఇమ్మీడియట్గా కేసులు అయితే, ఊహించని వ్యక్తులు కంప్లైంట్లు ఇస్తారు, ఊహించని వ్యక్తులు కేసులు పెడతారు. మొత్తం నిర్బంధ పాలన ఉంది. కనీసం బయటకు వచ్చి మాట్లాడలేని దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు మహబూబ్‌నగర్లో తీసుకుపోయారని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఈ బానిసత్వంలో నుండి సమాజం బయటపడాలంటే, మహబూబ్‌నగర్ ప్రజలకు విముక్తి జరగాలంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ఓటేయాలని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నామట. ఇక్కడ మహబూబ్‌నగర్ ప్రజలు ఉన్నారంటారు? ఖచ్చితంగా ఉన్నారండి. ఎందుకంటే గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పాలనలో అన్ని వ్యవస్థలు ప్రశాంతంగా ఉన్నాయి. ఎవరి వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకోలేదు. అందరూ ప్రశాంతమైన వాతావరణము ఆయన పాలనలో చూశారు. కాబట్టి అరే తిరిగి ఇటువంటి పాలన వస్తేనే మహబూబ్‌నగర్ ప్రశాంతంగా ఉంటుంది, ఇలాంటి అవినీతి పరులని గద్దెదించాలని మొత్తం ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఖచ్చితంగా ఎన్ఎం సీనన్న గెలుస్తాడని బలంగా విశ్వసిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో గెలిచేది కాంగ్రెస్ పార్టీ అంటారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 6 గ్యారంటీలు చాలా అద్భుతమైన పథకాలు అంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పథకాలు. శ్రీనివాసరెడ్డి స్వేచ్ఛ ఉంటుంది అంటారు? అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే గతంలో ఆయన పాలననే నిదర్శనం. గతంలో ఆయన 2 సంవత్సరాలు పాలించినప్పుడు ఏ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ కాదు, ఏ మామూలులో ఇన్వాల్వ్ కాలే.
ఎవరు భూముల వ్యవహారాలు ఇన్వాల్వ్ కాలే, ప్రశాంతంగా ఎవరు పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితిలో రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజలు ప్రశాంతంగా గడిపిన కాలము ఆయన పాలనలో మేము చూసాం. కాబట్టి అలాంటి పాలనే నిజమైన ప్రజాస్వామ్యం అని చెప్పి, నిజంగా ఈరోజు ప్రజాస్వామ్యం లేదని ఖచ్చితంగా ఈ మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజాస్వామ్యమే లేదని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.